ఎవరు రాయపేట అరుణ ఫస్ట్ నుంచి కూడా అగ్రెసివ్గా ఫైట్ చేయటం, పార్టీ పరంగా పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. మీ ఆర్థికమైనటువంటి పరిస్థితి ఏంటి? ఫస్ట్ నుంచి పార్టీకి సంబంధించి కష్టపడుతున్నారు, కృషి చేస్తున్నారు. ఫైనాన్షియల్ గా ఏంటి పరిస్థితి? అత్యంత సాధారణ. అసలు ఎక్కడ, ఏ ఊరు ఏంటి, మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి మేడం? నాది ఒంగోలు పక్కన త్రాగుంట అని ఒక విలేజ్, మా అమ్మగారు ఊరు అది. నేను బై బర్త్ బీసీ వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయిని. తర్వాత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అబ్బాయిని చేసుకున్నాను ఎస్సీగా. పక్కనే ఉన్నటువంటి విలేజ్ ముక్తినతులపాడు విలేజ్, ఒంగోలు కిందకే వస్తాయి. అమ్మగారు ఊరు 1వ డివిజన్ కిందకి వస్తుంది, అత్తగారు ఊరు 2వ డివిజన్ కిందకి వస్తుంది. పక్క పక్కనే ఉంటాయి 2 ఊర్లు కూడా. అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. ఒంగోలులోనే నా చదువు కొనసాగింది. డిగ్రీ పొలిటికల్ సైన్స్ అండి, డిగ్రీ పొలిటికల్ సైన్స్. నాకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి మిడిల్ క్లాస్. మా వారు పొగాకు వ్యాపారం చేస్తారు. నేను మొన్నటి వరకు మార్కెటింగ్ మేనేజర్గా ఉండేదాన్ని. ఒక 1.5 year నుంచి వదిలేశాను. ఓన్లీ రాజకీయాల కోసం జాబ్ వదిలేసి ఇప్పుడు కంప్లీట్గా రాజకీయాలకే అంకితమై ఉన్నాను. నాకు 3 పిల్లలు, వాళ్ళు చదువుకుంటున్నారు. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. దీంట్లో పెద్దగా గ్రాఫ్లు వేసి చెప్పడానికి ఏమీ లేదు. నేనేదో అగ్రెసివ్గా ఉన్నాను కదా అని చెప్పేసి నాకేదో పెద్ద వెనకాల బ్యాక్గ్రౌండ్లు ఏమీ లేవు.